హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో లెమన్ రైస్ ఎలా చేయాలో సింపుల్గా చూపించేస్తానండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా 3 నిమ్మకాయలని కట్ చేసుకొని జ్యూస్ చేసి పెట్టుకున్నానండి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వేరుశనగపప్పు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పుని ఇలా బౌల్స్లోకి తీసి పెట్టుకున్నాను. ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు 1 జీలకర్ర వేసి అవి చిటపటలాడాక ఇలా మనం తీసుకున్న పల్లీలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక స్పూన్ సహాయంతో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను వేరుశనగపప్పు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అవి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. వేరుశనగపప్పు కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అందులో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నానండి. మరీ ఎక్కువ అవసరం లేదు టర్మరిక్ పౌడర్. ఇలా లైట్గా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. టర్మరిక్ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇవి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి రైస్ తీసుకున్నానండి. అందులో నేను కలిపిన జ్యూస్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఫింగర్స్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా లెమన్ జ్యూస్ని మనం తాలింపులో కూడా వేసుకొని చేసుకోవచ్చండి. అలా చేస్తే లైట్గా చేదు వస్తుంది, నిమ్మరసం వేసాం కాబట్టి. నేను అందుకని ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.